రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నాగులపల్లిపాడు మండలం శిరవన్నపల్లిపాడు గ్రామంలో వ్యవసాయానికి అవసరమైన నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు పంట కాలువల మరమ్మతుల పనులు ప్రారంభించిన సంతనోసలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ పిఎన్ విజయకుమార్ మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, గట్లు బలోపేతం, నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకులు తొలగింపు వంటి పనుల నిర్వహణకు ఈ పనుల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, రైతుల అవసరాలకు దృష్టిలో ఉంచుకొని కాలువలు మరమ్మతుల పనులు వేగవంతం కొనసాగుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదక పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది అని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో దోమ పిడి జోసఫ్, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, చంద్రశేఖర్ నాయుడు, ఎంఆర్ఓ ప్రవీణ్, ఎంపీడీఓ సురేష్, డ్రామా పీడి రవికుమార్, ఏపీఓ రవి, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, ఆళ్ల నాగార్జున, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల సాంబశివరావు, మాజీ సర్పంచ్ మురళి, కస్టర్ ఇన్ఛార్జ్ ఈదర్ నాని, కో కస్టర్ ఈదర్ రాజా, పోలవరపు శ్రీకాంత్, పరిటాల రఘు మరియు అధికారులు, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్యమయా పూర్వోక్తయోంగన విశేష విశిష్టాయామస్యాం శుభదనో శ్రీ భగవతానుజ్ఞయా భగవత్ప్రీత్యర్థం ఏం చేస్తాం, ఏదో వచ్చినట్టు వెనక లైటింగ్ ప్రకృతి మనం ఏం చేయలేదు. చేర్వానుపలపాడు గ్రామ స్థితానాం జలధార జలధారాఖ్యం కర్మ ప్రారంభాఖ్యం కర్మ కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన సమాప్త్యర్థో భూదేవి పూజాంచ కరిష్యే. ఓం శివో హవ్యాం భూమిర్భోమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యది దేగ్నివర్ణాదవర్ణాధ్యాయాదతే ఆయంగో వృష్ణిరక్రమే పశ్యతు ఆయంగో వృష్ణిరక్రమే దతరం ఆదరం పునః వితరం చ ప్రియం శివః త్రికం సంధ్యామవిరాజిత్వాత్మదంగాజిత్తే గత్యవహంజుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరచరోచన గత్వా క్రస్తః పరమన్యనాయుధమద్య సుకల్పమగ్నే తత్తవనస్తోద్ధీపయామసి యత్రే మన్యపరో తస్య పృథివీమనదత్వసే ఆదిత్యా విశ్వేద దేవావసవస్య సమాభరన్నో మనోర్జ్యోతిర్జుషదామాద్యం విచ్ఛన్నం యజ్ఞకం సమం దదాతు. విశ్వస్నయా విశ్వదస్వరీరే కస్సులే కస్సులే కస్సేన ఆదిత్యా ఆద్యం దశానావియందుకే తస్సుకే తస్సుకే తస్తేన ఆదిత్యా ఆద్యం దశానావియందు. మేదినే దేవీ వసుంధరీ స్యాత్ వసుధా దేవీ వాసవీం బ్రహ్మవత్స సత్యనాం స్తోత్రకృష్ణర్మణః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రచోదరీ రసనే సత్యాయ సముద్రపతి సావిత్రీ అనో దేవీ మహ్యకీ మహాధరణి మహోద్యరిష్ట. శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీర్వ్యాజనే సురసుదిహ వాయుపరి జలసేనే స్వేంధారా సత్యం దోవరమేదినే శోభరిదత్తంగాయ విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియాం ఓం ధనుధరాయ విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఓం విష్ణోన్నతం వీర్జానక్రవతం జపాక్షివానుగమేరజాగుప్తి రాగా దెబ్బ ఇటెల్ అటు తిప్పుదామా? నిలబడి సార్ అన్న కొద్దిగా వెనక వెనకరా
సార్ పక్కనండి. సూర్యుడు కట్టే అనలేదు. వెళ్తామా సార్ కనిపిస్తా ఆరు కదా చందల్ల ఎమ్మెల్యే వస్తుందా బాగా అయిపోయిందన్నా. చెరువు తీసుకో ఈ కాలువ అందుకే మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఈరోజు ఈ కాలంలో కంప తీసే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు ఈ రాజాబాబు గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన ఆర్డీఓ గారు చంద్రశేఖర్ నాయక్ గారు, అలాగే మన ఎస్సీ ఇరిగేషన్ మేనేజర్ వరలక్ష్మి గారు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు. అలాగే గ్రామస్తులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులకి, అలాగే ముఖ్యంగా మన వేతనదారులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు మనం ఈ కార్యక్రమం మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలుగా మేము జలధార జలహారతి వర్క్స్ డైలీ విజిట్ చేయడం జరుగుతుంది సార్, నేను మేడం గారు. ఈ క్రమంలో భాగంగా ఒక వారం క్రితం ఈ గ్రామానికి వచ్చి బేసిక్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, మా ఊర్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ చెరువులకు నీళ్ళు వెళ్ళి ఫీడర్ ఛానల్స్ అన్ని మేము చేసుకున్నాం సార్. కానీ ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి, అవి కొంచెం బాగా కంప హెవీగా ఉంది, అది మా వల్ల కావట్లేదు ఆ కంప కొట్టడం అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. దాని మీదట నేను గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక నాయకుడు అయినటువంటి ఇక్కడ నాగార్జున వాళ్ళ టీంకి చెప్పడం, వాళ్ళు ముందుకొచ్చి మన ఆల నాగార్జున వీళ్ళకి చెప్పడం, వాళ్ళు ముందుకు వచ్చేసారి ఎంతైతే అంత మేము మిషన్ పెట్టి చేపిస్తామని చెప్పి ముందుకు రావడం. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి, అలాగే మన ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మిషన్ పెట్టి ఆ కంపంతా కూడా తొలగిస్తారు. ఆ తర్వాత మన వేస్ట్ సీకర్స్ ఆ డీసిల్టింగ్ అనేది చేసి కాలువలన్నింటిని కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో 3 మెయిన్ కాలువలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే పల్లెపు వాగు నుండి గుళ్ళకమ్మ వాగు వరకు 1.5 కిలోమీటర్ సార్ ఈ కాలువ పేదచారులు సార్. దీనివల్ల మనకి మెయిన్గా సార్ లాస్ట్ టైం వరదలప్పుడు మనకి ఈ రామన్న చెరువు ఏదైతే చదలవాళ్ళ ఉందో ఈ పొలాలన్నీ కూడా మునిగిపోయింది సార్. మెయిన్గా ఈ కాలువ ఈ వాక్ కనుక మనం శుభ్రం చేసుకుంటే కొంతవరకు మనకి ఎఫెక్ట్ తగ్గి ఉండేది. సో ఆ విధంగా ఇప్పుడు ఈ కాలువను మనం శుభ్రం చేసుకుంటే రేపే వరదలు వచ్చినప్పుడు పొలాల మీద నీళ్ళు పడకుండా గుళకంలోకి నీళ్ళు పంపించడానికి అవకాశం ఉంది సార్. ఇది ఒకటి మనం టేకప్ చేస్తున్నాం సార్. అలాగే కనపర్తి తిరుమలరావు పొలం నుండి రైల్వే గేట్ వరకు ఒక వాగు ఉంది సార్, అది కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. అది కూడా కంప తొలగించి ఆ వాగుని
ఆ కాలువను శుభ్రం చేసుకున్నట్లయితే మనకి రామన్న చెరువు అని ఇంకో చెరువు సార్ ఊళ్ళో సార్ ఈ కాలువ శుభ్రం చేసుకుంటే అంతేకాదు సార్ దాని అడుగు మన అమరబాబు చెరువు అక్కడ రామన్న చెరువు నుంచి అమరపురం చెరువుకు కూడా అలుగు నీళ్ళు ఉంటాయి. సో ఆ చెరువు అమరపురం చెరువు కూడా నింపుకోవడానికి బాగుంటుంది సార్. సో కంటిన్యూస్గా ఆ కాలువ అమరపురం చెరువు వరకు ఉన్న కాలువ మొత్తం కూడా ఇప్పుడు కంపోజ్ చేయడాన్ని కూడా తొలగించడం జరుగుతుంది సార్. ఇక మూడో అంశం సార్, ఉప్పలపాడు చప్టా నుండి ఎస్సీ కాలనీ పొలం వరకు ఇది 1.5 కిలోమీటర్ సార్. ఈ కాలువ శుభ్రం చేయడం వల్ల మనకి పాత ఉప్పలపాడు ఎస్సీ కాలనీలో ఒక చెరువు ఉంది సార్, 2 ఎకరాల చెరువు. ఆ చెరువు కూడా మనం నీళ్ళు నింపుకోవడానికి అవకాశం ఉంది సార్. ఆ విధంగా ఈ 3 కూడా మేజర్ వాగులు అలాగే కాలువలు ఏదైతే ఉన్నాయో కంపంతో అదంతా కూడా మనం తొలగించుకున్నట్లయితే ఇప్పుడు వీరి సహకారంతో మనం చేసుకున్నట్లయితే వేస్ట్ ఏకర్స్ బాగా వస్తారు సార్. ఇక్కడ 250 మంది వేస్ట్ ఏకర్స్ ఉన్నారు మనకి గ్రామంలో. కంటిన్యూస్గా ఈ కాలువలన్నింటి కూడా శుభ్రం చేయడం జరుగుతుంది సార్. సో ఆ విధంగా మనకి జలహారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ చెరువుల్లో వర్షపు నీటిని ఫీడర్ ఛానల్స్ ద్వారా ఈ చెరువులు నింపుకోవడం. అది మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. దాంట్లో భాగంగా మన కలెక్టర్ గారు ప్రతి ఫీడర్ ఛానల్ కూడా ఇప్పుడు ఈ 2 నెలల్లో ఇప్పటికే నెల గడిచిపోయింది. జూన్ నెలాఖరికల్లా ఈ ఫీడర్ ఛానల్స్ అన్నింటినీ కూడా చెరువుకు నీళ్లు తీసుకెళ్లే ప్రతి ఫీడర్ ఛానల్ను శుభ్రం చేసే కార్యక్రమం ఉపాధి హామీ కింద వేతనదారుల ద్వారా చేయడం జరుగుతుంది సార్. అది ఆల్మోస్ట్ మనం దాదాపు 2400 వర్కులు ఈ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 500 వర్కులు పూర్తి చేసుకున్నాం. ఈ మిగిలిన వర్క్స్ కూడా జూన్ నెలాఖరికల్లా ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని వర్షం పడ్డ ప్రతి నీటి చుక్క కూడా డైరెక్ట్గా చెరువులోకి వెళ్ళే విధంగా ఛానల్స్ అన్నింటిని కూడా శుభ్రం చేయడం జరుగుతుంది సార్. సో ఇది మా వైపు నుంచి సార్. దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఆల నాగార్జున గారికి వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈరోజు జిల్లాలో మొట్టమొదటిగా ప్రజల భాగస్వామ్యంతో జలహారతి స్టార్ట్ చేయడం అనేది ఈరోజు ఆరంభమైంది సార్. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ముందుండి మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ రాజాబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. అందరికీ దాని వరకు ఆక్యుపేషన్ ఈ సందర్భంగా మన గౌరవ కలెక్టర్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ చేరునుక్కులపాడు గ్రామం పంచాయతీలో హరిత కార్యక్రమం ఎన్ఆర్ఈజేఎస్ ప్రోగ్రాంలో మన చేరునుక్కులపాడు గ్రామంలో చేస్తా ఉన్నాం. ఉద్దేశం ఏంటిదంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు స్పీచ్లలో చెప్తా ఉంటారు గ్రౌండ్ లెవెల్ వాటర్ 3 మీటర్ నుంచి 5 మీటర్ లోపల ఉండాలని. అలాంటప్పుడు వచ్చే నీళ్లు కరెక్ట్గా మనం ఉపయోగించుకొని ఎక్కడ ఈ ఛానల్స్ ఉన్నాయి చెరువులకి నీరు వస్తే ఆ ఛానల్స్ అన్నీ మనం క్లియర్ చేసుకుంటే నీటి చెరువులలో నీళ్ళు ఉంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరుగుతుంది. రైతులకి రైతు కూలీలకి అందరికీ బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాము పెట్టారు. ఈ ప్రోగ్రాము మన కాన్స్టిట్యున్సీలో చేరునుక్కులపాడులో స్టార్ట్ అవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది.
పీడీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చేరునుప్పలపాడు గ్రామంలో ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చారు. మనందరికీ తెలుసు, పోయిన వర్షాలు వచ్చినప్పుడు చదలవాడ గ్రామంలో ఆ ట్యాంక్ ఫిల్ అయిపోయి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ కాలువ సరిగా ఉంటే ఆ నీళ్ళన్నీ ఈ గుల్లకమ్మలోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టింది కాబట్టి ఇటు రైతులకి దీనివల్ల లాభం ఉంటుంది. అదేవిధంగా రైతు కూలీలకి ఈ ఉపాధి హామీ పనులలో సింపుల్గా ఉంటుంది. సో ఏంటిదంటే ఈరోజు మన డోనర్స్ ఇక్కడ ఉన్న నాయకులు, నాగార్జున ఇతర నాయకులు అందరూ డోనర్స్ పెట్టి పెద్ద పెద్ద చెట్లు, మనము చేయలేని చెట్లు మిషన్ ద్వారా తీసి దాని తర్వాత ఉపాధి హామీ పథకంలో ఇతన్ని చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు సమానంగా ముందుకెళ్లాలా, ఇటు రైతులు, ఇటు రైతు కూలీలు అందరూ లాభపడాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ఆర్డీఓ గారు, ఎస్సీ ఇరిగేషన్, పీడీటీఆర్డీఏ, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, మనోజు, ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా అర్హులైన వారికి ప్రభుత్వము, మేము పార్టీలు అతీతంగా అర్హులైన వాళ్ళందరికీ ఏదలుచుకున్నాం. ఏంటి పెన్షన్ కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కాన్స్టిట్యున్సీలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీకు తెలుసో తెలియదో కానీ ఏదో హాస్పిటల్ బిల్లు ఉంటే వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా, అది మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు 13 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చాం. సో ఎవరు అర్హులై ఉంటే, అంటే అర్హులై అంటే కాదు, ఏదైనా ఇబ్బందుల్లో హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే మా వంతు సహాయం పార్టీలు అతీతంగా మేము చేస్తామని ఇంకొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంలో మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ గారికి, తర్వాత ఈ చీరునుప్పలపాడు గ్రామ పార్టీ నాయకులు సాంబశివరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్గా ఉన్నటువంటి ఆళ్ళ నాగార్జున గారికి, అదేవిధంగా నాతో పాటు అటెండ్ అయినటువంటి మా ఆర్డీఓ గారికి, పీడీ డ్వామా గారికి, ఎస్సీ ఇరిగేషన్ వారికి, ఏపీడీ డ్వామా వారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా మన ఎంపీడీఓ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జలహారతి ధార అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షం ద్వారా వచ్చినటువంటి ప్రతి నీటి బొట్టును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇంతకు ముందులాగా మనము ఏదో కాలువల్ని తీయడం కానీ, లేదంటే రోడ్డు సైడ్ ఉన్నటువంటి నాలాస్ కానీ క్లియర్ చేయడం అనేది ఒక వర్క్ లాగా ఇంతకుముందు మనం చేసాం. మీరందరూ కూడా వర్క్స్కి లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా అటెండ్ అయి ఉంటారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే చివరికి ఏదైతే మనము ఈ వాటర్ అంతా కూడా ఒక చోటకి స్టోరేజ్ చేసుకోవాల్సి వస్తుందో అక్కడికి వెళ్ళట్లేదు. సో అందుకోసం ఏం చేశారంటే నదుల అనుసంధానం అనేది పెద్దది ఎట్లా ఉన్నదో ఇప్పుడు చెరువుల అనుసంధానం అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుని ప్రతి ఒక్క ఛానల్ కూడా క్లియర్గా చెరువు దగ్గరికి వెళ్ళేలాగా, దాని ద్వారా ఏమవుతుందంటే వర్షం నీరు అంతా కూడా ఈ చేల్లో నుంచి వచ్చినట్టు వాటరు, బయట నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఒక కెనాల్లోకి వచ్చి ఆ కెనాల్ నుంచి స్ట్రైట్గా మనకి చెరువులోకి వెళ్ళిపోతుంది. చెరువులోకి ఎప్పుడైతే వెళ్ళిందో వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. దాని ద్వారా గ్రౌండ్లోకి, భూగర్భాలకి వాటర్ వెళ్తుంది. దాని ద్వారా మనం తర్వాత వాటర్ ఎద్దడి వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. మన జిల్లాలో కూడా సుమారు 2000 పైచీలకు వర్క్స్ అన్ని కూడా మనము ఇక్కడ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ
కెనాల్స్ అన్ని డీసిల్టింగ్ చేయడం, తర్వాత చెరువుల్లో ఉన్నటువంటి డీసిల్టింగ్ అంతా తీయడం, మట్టి అంతా తీసి దాంట్లో కెపాసిటీ పెంచడం. సో 4-5 చెరువులు కనుక ఒకే లైన్లో ఉంటే కనుక వాటన్నిటిని కూడా అనుసంధానం చేసి కలపడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి నరేగా వర్క్స్ అంటే కనుక మనందరం వెళ్ళి పొద్దున్నే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ మనం చేసినప్పుడు ఈ చిల్ల చెట్లు, మన తుమ్మ చెట్లు, ఇట్లాంటి చెట్లన్నీ కూడా పెరిగిపోవడం వల్ల మనం పని చేసుకోవడానికి అవకాశం లేదు. సో దీనికోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి వారిలో ఒక పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు కూడా తలో సాయం చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారో దాన్ని ఆ హెల్ప్ను ఉపయోగించుకొని మీరు ఈ చిల్ల చెట్లు ఇలాంటివన్నీ కూడా తీయమని చెప్పేసి వారు పిలిపివ్వడంతో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేస్, అంత తర్వాత మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ రకమైనటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో విజయ్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు మన ఆళ్ళ నాగార్జున గారు ముందుకొచ్చి వారు సుమారు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అంటే 4.5 కిలోమీటర్స్ వరకు కూడా, అంటే 4.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఈ ఛానల్ అంతా, ఈ ఛానల్లో ఉన్నటువంటి చిల్ల చెట్లు అన్నీ కూడా తొలగించడానికి వారు ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా వారిని అందరూ కూడా అభినందిస్తున్నాం. సో ఇట్లాంటి ఇది మనకి తెలుసు, చదువు ఎంత అంటే విద్యాదానం ఎలాంటి ఎంత గొప్పదో అదేవిధంగా వాటర్ కూడా అంతే గొప్పది. సో నీరు అనేది మనకు తెలుసు, ఒక్కోసారి ఎద్దడొచ్చినప్పుడు ఎట్లాగ అయిపోతూ ఉంటామని చెప్పేసి. సో అలాగా ఈ ఎస్పెషలీ ప్రకాశం జిల్లాలో ఈ డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి ఇలాంటి ఇంటర్వెన్షన్ చాలా అవసరం. ఇలాగే అందరూ కూడా మనం ముందుకు రావాలి. మనం పనులు చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలాంటి పెద్ద పెద్ద అంశాలు వచ్చినప్పుడు తలో చేస్తే ఆటోమేటిక్గా అది ముందుకెళ్తుంది. సో మీకు అందరికీ తెలుసు P4 అనే ఒక కార్యక్రమం వచ్చింది. P4 అనేది అందులో ఎవరికి తోచింది వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఈ సమాజంలో మనం పుట్టాము, ఈ సమాజంలో మనం పెరిగాము, ఈ సమాజం వల్లే మనం ముందుకు వచ్చాము. కాబట్టి ఈ సమాజానికి కూడా కొంత ఇవ్వాలి అనే ఒక నినాదంతో చాలామంది అనేక రకాలుగా వస్తున్నారు. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి ఏమిటి, తర్వాత కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడం కానీ, తర్వాత పిల్లలు చదువుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఆ రకమైనటువంటి లేదంటే కనుక మాట సాయం చేయడం కానీ. సో ఇప్పుడు ఈ రకంగా మనకి జలహారతి జలధారలో ఈ రకంగా మనకి ఏదో రకంగా మన ఇది ఈ జేసీబీలు పెట్టి ఈ సుమారు 5 కిలోమీటర్ల వరకు కూడా గంటకి వాళ్ళు ఆల్మోస్ట్ హౌ మచ్ దే ఆర్ ఛార్జింగ్ 2000, అంటే నీకు ఇది సుమారు 2000 రూపాయలు గంటకు ఛార్జ్ చేస్తారు. ఇది చేయడానికి నా ఉద్దేశ ప్రకారం 60-70 గంటల వరకు మినిమం అయితే 50 గంటలు దాటే పడుతుంది దాంట్లో. సో ఆయన ముందుకు వచ్చి తన సొంత డబ్బులతో చేయడానికి ఇది ఊరికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఒక మంచి ఆలోచనతో వచ్చారు. సో ఇలాగ మనం అందరం కూడా తలో చేసి మనమందరం చేసుకోవాలి. ప్రభుత్వం చేయవలసినంతా చేస్తుంది, మనం చేయవలసింది కూడా మన వంతు మనం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమం జలధార జలహారతి అని అంటే మీకు అందరికీ తెలుసు. జలధార అంటే కనుక ధార అంటే మనకు తెలుసు, దాంట్లో కంటిన్యూగా నీళ్లు పోతూ ఉండాలి. జలహారతి అని అంటే కనుక హారతి అని ఎప్పుడైనా ఆ పేరు పెట్టామని అంటే కనుక అది పూజించదగింది, అంటే చాలా పవిత్రంగా మనం తీసుకోవాలి. అంచేత దాని పేరు కూడా జలధార కంటిన్యూగా వెళ్ళేలాగా ఆ జలధార యొక్క మూమెంట్లో ఒక పవిత్రంగా తీసుకోవాలనే ఉద్దేశంతో జలహారతి అని పెట్టి ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా, చాలా ఉత్సాహంగా, చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మన జిల్లాలో కూడా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరించి ముందుకొచ్చి పని చేయడానికి మీరు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ పని మనం మేబీ ఐ థింక్ ఇంకా ఎక్కువ మంది వర్కర్స్ వచ్చి త్వరగానే మనకి మాన్సూన్స్ వచ్చే లోపల, వర్షాలు వచ్చే లోపల మనందరం కూడా ఈ పనులను కూడా కంప్లీట్ చేసుకుంటే హాయిగా వచ్చి వాటర్ అంతా కూడా మనం ఒడిచిపెట్టుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, తర్వాత వారి యొక్క అనుచరులకి, అట్ ద సేమ్ టైం ఆఫీస్ నుంచి మా దగ్గర నుంచి ఉన్నటువంటి ఆఫీసర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత పీడీ డ్వామా వారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఉప్పలపాడు నుంచి ఈ నీళ్లు మొత్తం ఈ కాలువ ద్వారా పోవాలి. ఈ ఊళ్ళన్నింటిలో ఏ మూపు లేకుండా ఈ కాలువకి మీరు ఇంత అభివృద్ధిగా దీన్ని పన్ను మొదలుపెట్టి చేసినందుకు మాకు ఎంతో జిల్లా కలెక్టర్ గారికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జలధార జలహారతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రాజాబాబు గారికి, మన స్థానిక శాసనసభ్యులు
బిఎన్ విజయ్ కుమార్ గారికి, మిగతా అధికారులందరికీ ముందుగా నా నమస్కారాలు. సార్, ఇది 3 గ్రామాలు 5 పల్లెలతోటి ఉన్నటువంటి విలేజ్. చాలా విస్తీర్ణంలో చాలా ఎక్కువగా ఉంటుంది సార్. మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ గ్రామాల అభివృద్ధికి తన వంతుగా చాలా చేసి ఉన్నారు. అభివృద్ధి బాగా జరుగుతుంది సార్. గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. కానీ ఈ 3 పల్లెలు వీటిల్లో కొంచెం డ్రైనేజ్ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది సార్. ఆ డ్రైనేజ్ సమస్యని తీర్చడానికి శాసనసభ్యులు గతంలో ఆల్రెడీ కొన్ని నిధులు మంజూరు చేసి ఉన్నారు. ఇంకా కొన్ని కొరవలు ఉన్నాయి సార్. వాటిని దయచేసి ఏదైనా అవకాశాన్ని బట్టి పూర్తి చేయగలుగుతారని సాధారణంగా కోరుతున్నాను. ఈరోజు నాగులుప్పలపాడు మండలంలోని శీరవనుప్పలపాడు గ్రామ పంచాయతీలో జలహారతి జలధార ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి ఛానల్ సుమారు 4 గ్రామాలకి కలిపి తర్వాత కొన్ని మేజర్ ట్యాంక్స్ని కూడా కలుపుకుంటూ పోతున్నటువంటి ఒక ఛానల్ని క్లియర్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ముంతాజ్ తుఫాన్లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్ల ముంపుకు గురవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ జలధార జలహారతి కింద టేకప్ చేసినటువంటి సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఛానల్ని ఈరోజు క్లియర్ చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. అందులో ఎక్కువగా చాలా కాలం వరకు కూడా ఈ ఛానల్ అంతా కూడా ఈ చిల్ల చెట్లతో తుమ్మ చెట్లతో నిండిపోయి ఉన్నది. ఈ నరేగా వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి చేయడానికి వీలు లేకుండా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఇక్కడ వారి యొక్క పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి ఈ ఆళ్ళ నాగార్జున గారు వారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ చిల్ల చెట్లు తొలగించడానికి సుమారు 2 జేసీబీలు ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో దీని ద్వారా ఈ పెద్ద చెట్లన్నీ కూడా తొలగిస్తే మన నరేగా వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఈ ఛానల్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం కాబట్టి నేను ఎమ్మెల్యే గారు కూడా దీనికి అటెండ్ అయ్యి సో ఈ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. జలహారతి ఈ కార్యక్రమంలో చేర్నుపలపాడు నాగులుపలపాడు మండలంలో తీసుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే వర్షపు నీళ్ళు, ఈ వాగులు ఇవన్నీ మన కుంటలు, దాని తర్వాత నదిలోకి లేకుంటే చెరువుల్లోకి వెళ్ళడానికి చాలా కాలువలు పుడిపోయి ఉన్నాయి. చెట్లు గిట్లు ఇవన్నీ మొలుస్తున్నాయి. ఇవన్నీ తీస్తే ఈ చెరువులకి కుంటలకి వెళితే నీరు అక్కడ చెరువులలో చేరి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 3 నుంచి 5 మీటర్ల లోపల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎన్ఆర్ఈజిఎస్లో ఇటు రైతులు కూలీలకి ఒక మంచి కాలువలు తీయటం ఒక మంచి పని, అందరికి ఇష్టమైన పని. అదేవిధంగా రైతులకి అందరికీ ఉపయోగపడే పని ఇది. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేర్నుపల్లి గ్రామంలో చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇంకొక విషయం ఏంటిదంటే ఈ మెషిన్ లేకుండా కొన్ని పనులు చేయలేకపోతాం. పెద్ద పెద్ద తుమ్మ చెట్లు అవన్నీ ఉన్నాయి. అందుకని లోకల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి జేసీపీలతో కొన్ని ఈ ముళ్ళ చెట్లు తుమ్మ చెట్లు అన్నీ తీసేసి దాని తర్వాత ఉపాధి హామీ పథకం కింద రూల్స్ ప్రకారంగా డీసిల్టింగ్ చేసి ఇటు రైతులకి, ఇటు ప్రజలకి, ఇటు సొసైటీకి ఉపయోగపడంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందుకని కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వచ్చిందని ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పేరు ఆళ్ళ నాగార్జున, మా చేర్వానపులపాడు గ్రామం. మా విలేజ్లో ఉపాధి పని చేసుకోవడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద కాలువలు మొత్తం చెట్లు వీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ కంపను మొత్తాన్ని తొలగించే ప్రోగ్రాము మేము ఈ తొలగించాలని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు పీడీ గారికి రెఫర్ చేశాడు. పీడీ గారు సొంతగా మా విలేజ్ 1-2 సార్లు వచ్చి ఈ కాలువలు మొత్తం చూసి దీన్ని ఖచ్చితంగా చేపిద్దామని చెప్పి బాధ్యత తీసుకొని మాకు ఇట్లా చేపిద్దామని మాకు గైడెన్స్ ఇచ్చాడు. వాళ్ళ గైడెన్స్ మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈరోజు ఈ కాలువల్లో ఉన్న కంపంతా తొలగించి ఆ కంప తొలగించిన తర్వాత ఉపాధి పనులు చేపించే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ కాలువలు మొత్తం నీట్గా చేయటం వల్ల రైతులకి కానీ కాలువలో చెరువులు నింపుకోవడానికి కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి.
నమస్కారం, నా పేరు డి వరలక్ష్మి, ఎస్సీ ఇరిగేషను. మనము ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. జలధార జలహారతి అనే కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వచ్చి మనకు జిల్లాలో ప్రథమంగా డోనార్స్ ద్వారా చేసే వర్క్స్ని మనకి ఈరోజు స్టార్ట్ చేయడము మనకు చాలా శుభ పరిణామము. సో మనం ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ టేబుల్ని 3 మీటర్స్ నుంచి 6 మీటర్స్ వరకు పెంచే కార్యక్రమం. బిఫోర్ మాన్సూన్స్ 3 మీటర్స్, ఆఫ్టర్ మాన్సూన్స్ బిఫోర్ మాన్సూన్స్ 6 మీటర్స్, అట్లాగా మనం వర్షాలు వచ్చిన తర్వాత 6 మీటర్స్ తీసుకొని వస్తాము, 3 మీటర్స్ తీసుకొస్తాము. సో మనం ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యేస్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా చాలా బాగా మనకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని 100 రోజుల కార్యక్రమాన్ని మనం ఇదే విధంగా అన్ని కాన్స్టిట్యున్సీస్లో అన్ని విలేజెస్లో వీలైనంత వరకు మనం స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేసేసుకున్నాము, అన్ని కంప్లీట్ చేసుకొని మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ టేబుల్ని పెంచడానికి మనం అందరము డ్వామా, మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు, గ్రౌండ్ వాటరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కోఆర్డినేషన్తో అందరం వర్క్ చేస్తున్నాము. ఇదే విధంగా వర్క్ చేసి మనం గ్రౌండ్ వాటర్ టేబుల్ని పెంచగలుగుతాము. ఈరోజు చీర్వానుప్పలపాడు గ్రామంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు హాజరై ఈరోజు ముఖ్యంగా మన జలధార జలహారతి ప్రోగ్రాంలో ప్రధాన అంశం ఏంటంటే చెరువులను నీటితో నింపడం, అలాగే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడం, ప్రతి వర్షపు నీటిని కూడా చెరువుల్లోకి వెళ్ళేటట్టు కాలువలను శుభ్రం చేసుకోవటం, ఈ లక్ష్యాలతోటి ఈ జలధార జలహారతి కార్యక్రమం ముందు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు విశేషం ఏంటంటే ఈ చీర్వానుప్పలపాడు గ్రామంలో వేతనదారులు, మన వేసేకర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ వేతనదారులు, వారందరూ కూడా గత నెల 15 రోజుల నుంచి దాదాపు గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఫీడర్ ఛానల్స్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు మన వేతనదారులు అందరూ కూడా, సార్ మాకు ఒక 5-6 కాలువలు మేము పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది, అక్కడ కంప దట్టంగా ఉంది, మా వల్ల కావట్లేదని చెప్పినప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించాను. వారు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆళ్ళ నాగార్జున అలాగే వారి మిత్రులు ముందుకొచ్చి ఆ కంప తీయడానికి ముందుకొచ్చారు. సో తద్వారా ఒక 5-6 కిలోమీటర్లు ఈ కంప కనుక మనం కాలువలో కంప తొలగించినట్లయితే ఆ తర్వాత ఉపాధి హామీ వేతనదారులు ఆ కాలువలను శుభ్రం చేసుకొని, ఈ కాలువలో శుభ్రం చేయడం ద్వారా వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ముఖ్యంగా చదలవాడలో ఉన్నటువంటి రామన్న చెరువు వలన ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 ఎకరాలు 2000 ఎకరాల పొలాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. అలా నీట మునగకుండా ఈ కాలువలు కనుక శుభ్రం చేసుకున్నట్లయితే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గుళ్ళకంలోకి సాఫీగా ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగని ఇంకొక 2 కాలువలు ముఖ్యంగా అవి చెరువులకు నీళ్లు తీసుకెళ్లే కాలువలు, అవి మన కంప చెట్లు తొలగించి తర్వాత వేతనదారుల ద్వారా మనం పనిచేయించుకున్నట్లయితే చెరువులను కూడా ఇక్కడ ఉన్నటువంటి రామన్న చెరువు, ఉప్పలపాడులో ఉన్నటువంటి రామన్న చెరువు, అలాగే అక్కడ ఉన్నటువంటి పాత ఉప్పలపాడులో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చెరువు, ఇవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రామన్న చెరువు నింపిన ద్వారా వచ్చే నీళ్లు అలుగు అమ్మనబ్రోల్ చెరువుకు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3-4 గ్రామాలు ప్రయోజనం కలిగేదానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకి స్థానికంగా ఉండేటటువంటి నాయకులు ముందుకొచ్చి మరి ఈరోజు ఈ కాలువలలో ఉన్నటువంటి చిల్ల చెట్లు, కంప చెట్లు కూడా తొలగించేదానికి మిషన్ ద్వారా చర్యలు ప్రారంభమైనవి. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జలధార జలహారతిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ఈ కాలువలన్నింటినీ కూడా మిషన్లతోటి శుభ్రం చేసి తర్వాత వేతనదారులతోటి ఆ కాలువలన్నింటినీ కూడా డీసిల్టింగ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇది మన జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో జలధార జలహారతి పనులకి ఇది ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ 4 రోజులు కూడా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజల భాగస్వామ్యంతో స్థానిక నాయకుల సహకారంతో ఈ కాలువలు, ఫీడర్ ఛానల్స్, వాగులు, వంకలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని రేపు వర్షాలు రాగానే చెరువులన్నీ కూడా నింపేదానికి, అలాగే భూగర్భ జలాలు పెంపొందించేదానికి మా డ్వామా, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, మేము 3 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి ఈ జలధార జలహారతిని ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా